మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. అమరావతిలో కీలకమైన అంకం మొదలైంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్. వాస్తవానికి ఇది రెండో దశ కాదు, ప్రాజెక్టుల ఆధారంగా భూ సమీకరణ చేసేటువంటి ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇందులో భాగంగానే తుళ్ళూరు మండలంలో వడ్డమాను గ్రామంలో భూ సమీకరణకై రైతులతో భేటీ నిర్వహించారు మంత్రి నారాయణ, ఇతర రాజకీయ నాయకులు, అధికార ప్రతినిధులు అందరూ కలిసి. అందుకనే ఈ ఏరియాకి సంబంధించి రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం, స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్, వీటన్నిటికీ సంబంధించి భూ సమీకరణ 1768 ఎకరాలని రైతుల నుంచి సమీకరించబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఈ సమీకరణకి సంబంధించి మంత్రితో పాటు ఈ ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళారు. గ్రామంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అలానే రైతులందరూ కూడా సమీకరణకి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే గత సమయంలో 2014-15 సమయంలో భూ సమీకరణకి ఏ ప్యాకేజీలు అయితే ఇచ్చారో అవే మళ్ళీ అప్లై చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే రైతులు కొంచెం కౌలుని, భరణాన్ని ఎక్కువగా కోరుతున్నట్టుగా సమాచారం. దీనిపైన ఫైనల్ కన్క్లూజన్ ముఖ్యమంత్రితో భేటీ తర్వాత డిసైడ్ చేశారు. కానీ భూములు ఇవ్వడానికి మాత్రం ప్రతి ఒక్కరూ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకనే మంత్రి, లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అలానే APCRD అధికారులు, అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్ వీళ్ళందరూ కూడా ఈ సమాలోచనల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏ విధంగా డెవలప్ చేస్తారు, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా వివరణాత్మకంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం APCRD తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టుల వారీగా సమీకరణ చేస్తున్నట్టుగా. గుడ్డిగా 16,666 ఎకరాలను సమీకరిస్తున్నట్టు కాదు. ప్రతి చోట సమీకరణకి సంబంధించి ఒక హేతుబద్ధత ఉంది. దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి ఆయా ప్రాజెక్టుల వివరాలన్నింటినీ కూడా రైతులతో చర్చిస్తున్నారు. అవి ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి అంశాలను కూడా విశ్లేషిస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఈ రెండవ దశ పూలింగ్లో మొదటి అంకం వడ్డమాను నుంచే ఎందుకు మొదలైంది, దాన్ని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వడ్డమాను ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ రీత్యా చూస్తే కనుక ఇది మొత్తం మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఏరియా. ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్లాన్లో ఈ పక్కనే ఆనుకొని ఉన్నటువంటిది వడ్డమాను గ్రామం కనిపిస్తుంది. ఇది తుళ్ళూరు మండలం. తుళ్ళూరు అంటేనే రాజధాని అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలోకి రాకుండా ఉండేటువంటి ప్రదేశం, అంటే అడ్మినిస్ట్రేటివ్ జోన్ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి నగరం ఉన్నారో దానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామమే ఈ వడ్డమాను గ్రామం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమీకరణ చేయాలనేటువంటి, ఒకసారి ఇలా జూమ్ చేసి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. వడ్డమాను ఇక్కడ ఆనుకుని ఉంది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, ఈ సర్కిల్ మొత్తాన్ని కూడా భూ సమీకరణ రీత్యా ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తుంది. ఇక్కడ దీనికి సమీపంలోనే, అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఈ సమీపంలోనే వస్తుంది. అలానే ఇదంతా కూడా స్పోర్ట్స్ సిటీ జోన్ కింద రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది. అందుకనే ఒకసారి మనం మ్యాప్స్ పరంగా చూద్దాము. ఇది క్లియర్ పిక్చర్ మనకి ఇస్తుంది. ఇది ఈ బ్లూ లైన్ కనిపిస్తున్నదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లైన్. సో ఇది ఇక్కడ వడ్డమాను మీదుగా వెళ్తుంది. మాస్టర్ ప్లాన్ ఇక్కడ వరకే ఉంది. ఆల్రెడీ తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇక్కడ వరకే ఉంది. దీనిపైన క్లారిటీ లేదు. దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్డుకి రహదారులు కలపాలనేటువంటి ప్రతిపాదన గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇవన్నీ కూడా కలపాలంటే కనుక ఇక్కడ కొంత భూమి సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించారు. అందుకనే ఇక్కడ భూ సమీకరణ అనేటువంటి ప్రక్రియని వడ్డమాను నుంచి ప్రారంభిస్తుంది. వడ్డమాను ఈ ప్రదేశంలో వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు చూస్తే మ్యాప్లో ఇది ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, IRR అని చెప్పని అంటున్నాం. వడ్డమాను మీదుగా వెళ్ళబోతుంది. ఇది అమరావతి రైల్వే లైన్ ఎర్రబాలెం నుంచి ఏదైతే నంబూరు వరకు ప్రపోజ్ చేశారో ఆ రైల్వే లైన్ ఇదవుతుంది. ఈ రైల్వే లైన్ కూడా ఇక్కడ వడ్డమాన్ నుంచే వెళ్ళబోతుంది. సో ఈ కనిపిస్తున్నటువంటి లైన్ ఇలా వస్తుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ప్లాన్ చేస్తున్నారు. సో అక్కడ తర్వాత వస్తుంది. ఈ రెండు కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఈ ఏరియా మొత్తాన్ని కూడా స్పోర్ట్స్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. సో స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, వీటికి సంబంధించి 1768 ఎకరాలని ఇక్కడ సమీకరించబోతున్నారు రైతుల నుంచి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. దానికి తగ్గట్టుగానే రైతులు కూడా సానుకూల స్పందన ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ భేటీ మొత్తాన్ని చూస్తే కనుక మనకి ఒక క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఈ భేటీలో కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను సమీకరించబోతుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తూ మంత్రి, ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇక్కడ జరిగినటువంటి వివరణ, ఇంతకుముందు ఆల్రెడీ గ్రామ సభలు జరిగినాయి. గ్రామ సభల్లో తీర్మానాలు చేసి భూములు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించినటువంటి ప్రదేశాల్లో
వడ్డమాను కూడా వస్తుంది. కాబట్టి సమీకరణకి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఉండకపోవచ్చు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక అంటే ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ఎస్పీవీ కింద దాన్ని అనౌన్స్ చేసింది. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద అనౌన్స్ చేసింది. దాని పరిధిలోకి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం ఇవన్నీ కూడా దాని పరిధిలోకి వస్తాయి. స్పోర్ట్స్ సిటీ ఎక్స్టెన్షన్ కావచ్చు, అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆ ఏరియాలో తీసుకుంది. ఎందుకంటే ఇది పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం అవుతుంది, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రదేశం. సో వీటన్నిటినీ కూడా అధికార యంత్రాంగం మంత్రుల సమక్షంలో ప్రజలకు వివరిస్తున్నారు. రెండో దశ సమీకరణ ప్రక్రియ మొదలైనట్టే. ఇది రెండో దశగా చూడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టుల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి భూ సమీకరణగా చూడాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది.